నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. వేలాది మంది నుంచి లక్షలాది మంది నుంచి కోట్లాది మంది వరకు కూడా కుంభమేళాలో స్నానం ఆచరిస్తూ ఉన్నారు. ప్రముఖులు కూడా వెళ్ళి స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఏపీకి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ మోరోవర్ చాలామంది, అంటే రీసెంట్గా ఆయన కూడా వెళ్ళారు ఫ్యామిలీతో. అండ్ ఇలా కుంభమేళాలో అయితే స్నానాలు ఆచరించి వస్తూ ఉన్నారు. కానీ ఫిబ్రవరి 3వ తేదీన ఒక రిపోర్ట్ వచ్చింది కాలుష్య నియంత్రణ మండలి. ఆ రిపోర్ట్లో ఉన్నది ఏమిటంటే ఖచ్చితంగా కుంభమేళాలో నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోయాయి, ఇవి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని కూడా చెప్తూ వస్తోంది. మరి నేపథ్యంలో కుంభమేళాకి ఆల్రెడీ సనాతన ధర్మం పాటిస్తున్న వాళ్ళు, సనాతన భక్తులు కావచ్చు, సనాతన ప్రజలు 110 కోట్ల మంది వరకు కూడా ఉన్నటువంటి దేశ జనాభాలో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళి స్నానం ఆచరించే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు కూడా స్నానం ఆచరించిన వాళ్ళు 55 కోట్ల మంది అని చెప్తున్నారు. ఆ సంఖ్య మరింత పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా తనకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు ఏర్పాట్లు కూడా చేస్తూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలో అంత కలుషితమైపోయిన నీటికి సంబంధించి కానీ, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్, వరుస ప్రమాదాలు కానీ, వీటన్నిటి గురించి ఒకసారి మనం ప్రముఖ సినీ అండ్ పొలిటికల్ విశ్లేషకులు భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, కుంభమేళా అత్యంత పవిత్రంగా, అందులోకి ఇది దట్టు 147 ఇయర్స్ 187 ఇయర్స్ తర్వాత వచ్చేది అని చెప్పి మహాకుంభమేళా కాబట్టి అందరూ ఆబ్వియస్లీ కాస్త ఏమాత్రం ఆ సెన్స్ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్ళి స్నానాలు ఆచరిస్తున్నారు, వీళ్ళున్న వాళ్ళంతా. బట్ ఈ రిపోర్ట్ అయితే చాలా ఆందోళన కలిగిస్తోంది. అంటే ఆబ్వియస్లీ ఏదో సామెత ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుందని. కానీ ఇక్కడ విపరీతంగా వెళుతున్నారు జనాలు, అంతకు మించి కాలుష్యం కూరలో చిక్కుంటుంది అంటున్నారు. ఏం జరుగుతుంది అనేది అనివార్యం అండి, కాలుష్యం అనివార్యం. రెండోది అన్ని కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నాయి. ఇంకొక మాట వినిపించింది, ఏంటి సార్ అంటే శవాలు కూడా కొట్టుకుపోతున్నాయి, అయినప్పటికీ కొట్టుకుపోతున్న శవాలను కూడా పట్టించుకోకుండా స్నానాలు చేసేవాళ్ళు వారణాసిలో అంతే కదా సార్. ఇన్ఫ్యాక్ట్ వారణాసిలో అలాగే చేస్తూ ఉంటారుగా. వారణాసి మాత్రమే కాదండి, అంటే కుంభమేళా లొకాలిటీలో, అదే ప్రయాగ్రాజ్ అనుకోండి, ప్రయాగ్లో ఇది సవాలు కొట్టుకుపోతున్నా పట్టించుకోకుండా స్నానాలు చేసే లెవెల్లో ఉన్నారు భక్తులు అనేది కూడా పేపర్లలో రిపోర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఉద్యమంలో ఉంది భక్తి, అంటే ఉద్యమం అనండి ఏదైనానండి, జనం ఆ పానిక్ రియాక్షన్లో వెళ్ళిపోతున్నారు. అవును, వెళ్ళిపోతున్నారు. అక్కడ స్నానం చేసి తీరాలి అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేశారు. ఈ మూడ్ క్రియేట్ చేయటం అనేది కీలకం ఇక్కడ. అవును, ఈ మూడ్ ఎందుకు క్రియేట్ అవుతోంది, ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే దీని వెనకాల రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఈ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఇలాంటి సందర్భాల్లో మూడ్ క్రియేట్ చేస్తారు. అవును సార్. దీని తాలూకా పరిణామం అది కాలుష్య మండలి చెప్పినప్పటికీ కూడా అదేం జరగదు అని చెప్తారు. ఎందుకంటే మీకు గంగా నది ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమం ఇప్పటిది కాదు, అది అనేక దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానన్నాడు ఆయన. ఘాట్లు ఇవన్నీ విపరీతంగా రెగ్యులర్ చెక్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఇన్ని చెప్పినప్పటికీ కాలుష్యం ఆ లెవెల్లో ఉందని మండలి చెప్పింది. చెప్పిన తర్వాత ఆ మాట శిరోధార్యం కానీ ప్రధాని గారు చెప్పినటువంటి స్టేట్మెంట్లు కాదు. అవునండి, కాలుష్య మండలి ఏదైతే చెప్పిందో అదే శిరోధార్యం. అంటే ఈ ప్రకటన చూసి విని సోషల్ మీడియా ఎంత విస్తృతంగా ఉన్న ప్రస్తుత సమయంలో కొంచెం ఏమైనా ఆగే ఛాన్స్ ఉందా? జనాలు ఆగరా అంటే ఇంకా ఎక్కువ ఆగరు. లేదు, ఆ వెళ్ళే మూడు ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారు అంతే. వెళ్ళిపోయి వాళ్ళు జస్ట్ 2-3 మునకలు వేసేసి వచ్చేస్తున్నాం కదా మనం అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు అక్కడ వరకు అయిపోతుంది కదా అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వేల మంది కాదుగా, కోట్ల మంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ 55 కోట్లు అయిపోయింది కాబట్టి, అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి దేశ జనాభాలో ఇతర మతస్థులు ఉన్నారు. ఇతర మతస్థుల్ని వీళ్ళందరినీ తీసేస్తే టోటల్గా హిందూ జనాభా ఎంత అనేది చాలాలి. హిందూ జనాభాలో ఇప్పుడు ఆల్రెడీ 55 కోట్లు అయిపోయింది. మ్యాక్సిమం ఎంత ఉంటారు అనేది చూడాలి. అంతలో కూడా రకరకాల గొడవలు ఉన్నాయి దీనిలో విత్ ఇన్ హిందూ మతం కూడా. అవునండి, అందరూ కూడా ఆ మూడ్తో ఉన్నవాళ్ళు ఉండకపోవచ్చు. ఇప్పుడు 55 కోట్ల మంది స్నానం చేశారు అంటే చాలా ఆనందంగా ఉంది భారతీయ జనతా పార్టీకి. అంటే ఇంతమంది ఆ మూడ్తో ఉన్నవాళ్ళు ఉంటే చాలు, మనం మళ్ళీ గెలుస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఈ లెక్కల నుంచి. కానీ వరుస జరుగుతున్న ప్రమాదాలు కానీ ఇవేవీ లెక్క చేయట్లేదు జనాలు. అంటే నేను వెళ్ళడం ఎందుకు సార్ అని అడగట్లేదు. బట్ అంటే దీన్ని అసలు ఎందుకని కనీసం పట్టించుకోకుండా, అంటే ఆ మూడు వేరంటారా? క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయినటువంటి మూడ్లో ఇక్కడ అన్నీ కలుస్తాయి.
అంటే మన సెలబ్రేషన్ మనం ఎందుకు చేసుకోకూడదు? ఎవరికి వాళ్ళ ఆలోచన. ఇది కల్పించేశారు, అయిపోయింది. ఇది కల్పించడం వలన ఇవన్నీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అంతే. ఏం జరిగినా కానీ మనం ఒకసారి వెళ్ళాలి. ఇప్పుడు పొలిటీషియన్స్ ఎందుకు వెళ్ళారు? అదే అంటున్నాను నేను. సెలబ్రిటీలు పరిస్థితి ఎలా తయారైందంటే, అవును, ఇక్కడ రాజకీయం కూడా నడుస్తోంది అనడానికి కారణం ప్రకాష్ రాజు ఉదంతం. ప్రకాష్ రాజు అక్కడికి వెళ్ళలేదు ఆయన. అయితే ఆయన ఫోటో మార్ఫింగ్ చేసేసి ఆయన అక్కడ మునకేస్తున్నట్టుగా ఒక స్నాప్ పెట్టేసి, నువ్వేమో తెల్లారులేస్తే నాస్తికత్వం గురించి మాట్లాడతావు, నువ్వేమో రహస్యంగా వెళ్ళిపోయి అక్కడ మునకేస్తావా అది కూడా అని చెప్పి ఒక ఫోటో బయటకు వదిలారు. అది విపరీతంగా సర్క్యులేట్ అయిపోయింది. అవును, విపరీతంగా సర్క్యులేట్ అయిపోయి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇప్పుడు అవును, ఆ లెవెల్కి తీసుకెళ్లారు. ఇది ఇంటర్నల్ సర్క్యులేషన్ విపరీతంగా అయింది. ఇంటర్నల్ సర్క్యులేషన్ అంటే చాలామంది హిందువులు తాము నాస్తికులు అనుకునేటువంటి తమ స్నేహితులందరికీ దీన్ని పంపించేశారు. పంపించేసి ఆ లెవెల్ సర్క్యులేషన్ చేశారు దాన్ని. అంటే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా ఈ మూడ్ క్రియేషన్ అనేది ఆ లెవెల్లో జరిగింది. ఆ లెవెల్లో మూడ్ క్రియేట్ అయ్యి ఇంతమంది వెళ్ళారు, 55 కోట్ల మంది అక్కడికి వెళ్ళి మునిగారు. సో ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఆపటం ఇంకేం ఆపుతారు? 55 కోట్లు అయిపోయింది. మాక్సిమం ఇంకో 10 crores నడుస్తుంది. 10 crores నడుస్తుంది. 10 to 15 అనుకుందాం. యూపీ గవర్నమెంట్ కూడా అదే క్యాలిక్యులేట్ చేస్తోంది. అంతకు మించి అయ్యే అవకాశం లేదు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ మేడం మృత్యుకుంభ అంటోంది. ఆవిడ మృత్యుకుంభ అనడం మీద నిన్న పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. అవును, అవును, విరుచుకుపడి మన హిందువులు ఎలా మాట్లాడతారు? ఒక సమూహాన్ని, అంటే ఒక సమూహం తాలూకా నమ్మకాల మీద దాడి చేయటం అది సబబు కాదు అన్నాడు. ఇవన్నీ కాలుష్య నివారణ మండలి పట్టించుకోదు. అవును, అవును, అంతే కదా. ఇదేమో భావజాలపరమైనటువంటి కాలుష్యం అనుకుంటే ఈ కాలుష్యం ఆ మండలికి సంబంధం లేదు. అంతే కదా. వాళ్ళ నివేదిక ప్రకారం అక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పేశారు వాళ్ళు. అవును. ఇప్పుడు ఈయన మాట్లాడిన ధోరణి, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ధోరణి ఉంది. ఒక సమూహం తాలూకా నమ్మకాల మీద మీరు ఎలా అలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు సీఎం గారు అన్నాడు ఆయన. మనతో ఉంటూ మన వాళ్ళే ఇలా మాట్లాడడం వెన్నుపోటు అన్నాడు దాదాపుగా. ఈ వెన్నుపోటు రాజకీయాలు ఇవన్నీ మాట్లాడేస్తున్నాడు ఆయన. మాట్లాడేసి ఆగమనే ఇది లేదు కదా అక్కడ. ఎందుకు మీరందరూ వెళ్ళి అక్కడ కనిపిస్తున్నారు? మీరందరూ వెళ్ళటం అంటే వెళ్ళకపోతే రేపు పొద్దున మనం ఈ సమూహానికి నాయకత్వం వహించే అర్హత కోల్పోతామేమో అనే తాపత్రయంతో లోకేష్ వీళ్ళందరూ అవునండి వెళ్ళి అక్కడ ఒక మునక వేసేసి ఒక స్నాప్ దిగి మార్కెట్లో పెట్టేస్తాయి. మన ఎలిజిబిలిటీకి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మెజారిటీ మతం తాలూకా భావావేశాలని, సెంటిమెంట్లని మనం గౌరవించాం, అయిపోతుంది అంతే. అది రికార్డు కావడం అనేటువంటి తపనతో వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఈ తపన చాలామందిని కదిలిస్తోంది అక్కడికి. అంతే కదా, ఆబ్వియస్లీ. ఇది 15, ఇది ఇంకొక మ్యాక్సిమం ఒక 15 కోట్లు వెళ్తారేమో. ఇంకా 7 days ఉంది సార్. యాక్చువల్లీ ఏదో పొడిగిస్తారన్నారు, మళ్ళీ ఏదో 2 days అవి ఇవి అయితే వార్తలు వచ్చాయి. బట్ ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పేపర్లలో రిపోర్ట్ అవుతున్నటువంటి వార్తలు అయితే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టు ఒక అంటే హిందూ పేపర్లో వచ్చినటువంటి వార్తలే నేను చెప్తాను. అవునండి. అంటే అక్కడ శవాలు కొట్టుకుపోతున్నా పట్టించుకోకుండా స్నానాలు చేసి వచ్చేస్తున్నారు అని. ఆ లెవెల్లో అది ఒక రకమైనటువంటి ఉన్మాదం బయట నుంచి చూసేవాడికి. వాళ్ళేమో ఎమోషన్లో ఉంటారు. అంతే కదా, భక్త్యావేశము అంటారు దాన్ని. ఆ భక్త్యావేశంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం తిరుమలలో చూసాం, తిరుపతిలో ఆ టోకెన్స్ కోసం, ఏదే వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇచ్చేటువంటి టోకెన్స్ ఒక స్కూల్లో ఇస్తున్నారు. అక్కడ ఆ స్కూల్లో ఇస్తున్నటువంటి టోకెన్ల కోసం వచ్చిన సమూహం పక్కన పార్క్లో కూర్చుంది. ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్నారు అనే చిన్న వార్త. వీళ్ళు ఓపెన్ చేసింది వేరే పని మీద. అవును. డోర్ ఓపెన్ అవుతోంది అనే విషయం పార్క్లో తెలిసి వాళ్ళు గోడలు దూకి వచ్చేసి ఎంత తొక్కిసలాట చేశారో మనం చూసాం. అంటే సెన్సిబిలిటీస్ ఉండవా అంటే అది ఆ మూడ్లో ఉంటారు వాళ్ళు. ఆ మూడ్లో వాళ్ళకి ఇంకేమీ కనిపించవు, వినిపించవు కూడా. ఈ మూడ్కి సంబంధించి కూడా చాలా చాలా చర్చలు వచ్చాయి. అదే ఆ నేషనల్ మూడ్ని క్రియేట్ చేశారు. ఆ క్రియేట్ చేయటం అనే దాని వెనకాల ఒక పొలిటికల్ ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనమే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో మాట్లాడిస్తాం. ఎస్ సార్. ఏదైనా కూడా మరో 10 కోట్ల మంది అయితే ఈజీగా చేస్తారండి. 10 to 15 అనుకోవచ్చు. ఎస్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.